హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం M1 లో బీటెక్ M1 లో యూనిట్ 3 లో ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి యూజింగ్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం ఫర్ f of x is equal to x square in 1,5. దిస్ ఈస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ని మనం ఎలా సాల్వ్ చేయాలంటే మనం ఈజీగా స్టెప్ బై స్టెప్ నేను స్టేట్మెంట్స్ లాగా ఉంటాయి, చిన్న ఈజీగా ఉంటాయి, దాన్ని మనం సాల్వ్ చేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి ముందు డైరెక్ట్ గా 5 మార్క్స్ అని వచ్చింది. ఇది సెమ్ ఎగ్జామ్ లో డైరెక్ట్ గా 5 మార్క్స్. ఇది రోల్స్ థీరం గానీ లేకపోతే లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం గానీ ఇది వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, రోల్స్ థీరం దీనికి ముందు ఒక క్వశ్చన్ చెప్పా, అది గానీ లేకపోతే ఇది గానీ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. దీనికి స్టేట్మెంట్ అనేది నేను వేరే దీనికంటే ముందు ఒక వీడియో అప్లోడ్ చేసే దాంట్లో స్టేట్మెంట్స్ అనేది చెప్పేశాను అనమాట. లెగ్రాంజెస్ థీరం కి స్టేట్మెంట్స్ అయితే దీనికి ముందు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశా. ఇప్పుడేమో ఈ వీడియోని సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఈ వీడియోలో ఈ క్వశ్చన్ ని ఎలా సాల్వ్ చేయాలని సింపుల్ గా స్టెప్ బై స్టెప్ మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వినండి, జాగ్రత్త వినండి. ఫస్ట్ గివెన్ దట్ అని రాసుకుందాం. ఫస్ట్ మనం గివెన్ దట్ అని రాసుకుంటే మనకి హాఫ్ మార్క్ డైరెక్ట్ గా వేసేస్తారు అనమాట ఎగ్జామ్ లో. f of x గివెన్ దట్ అని ఇది రాసుకుందాం. f of x is equal to x square in దేంట్లో 1,5 లో అనేది f of x అనే క్వశ్చన్ గివెన్ దట్ అని రాసుకున్నాం. తర్వాత మనం 3 స్టేట్మెంట్స్ ఉంటాయి అన్న, దీనికి స్టేట్మెంట్స్ అటాచ్ చేసి రాయడమే. దానికి క్లియర్లీ f of x is a continuous. ఫస్ట్ కండిషన్ కంటిన్యూస్. f of x is a continuous. దేంట్లో in 1,5 లో f of x అనేది కంటిన్యూస్ అవ్వాలి. దేంట్లో 1,3 లో 1,5 లో 1,5 లో. తర్వాత f dash x, ఇప్పుడు మనకి సెకండ్ స్టేట్మెంట్ డిరైవబుల్ అవ్వాలి. f dash x is equal to f dash x is equal to ఇది f of x 2x స్క్వేర్ అయితే మనం డెరివేటివ్ f dash x చేస్తే డెరివేటివ్ అయితే ఏమొచ్చింది, 2x వచ్చింది. డెరివేటివ్ చేస్తే 2x అని వచ్చింది మనకి. ఓకేనా, దీన్నే ఎగ్జిస్ట్ ఇలా సింబల్ రాసుకొని x డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1,5. ఓకేనా, 1,5 అని రాసుకున్నాం. ఓకేనా, తర్వాత ఇప్పుడు సెకండ్ స్టెప్, దీనికే f of డెరివేటివ్ అయింది కాబట్టి దీన్ని మనం f dash x is a derivable అని రాసుకున్నాం. ఓకేనా, డెరివేబుల్ అని రాసుకున్నాం. ఓకేనా, ఇన్ 1,5 లో. ఓకేనా, ఇలా రాసుకున్నాం. తర్వాత ఆల్ ద కండిషన్స్ అనేది ఆల్ కండిషన్స్ ఆఫ్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ. ఓకేనా, ద థీరం ఆర్ సాటిస్ఫైడ్. అలా చిన్న స్టేట్మెంట్ అయితే రాసుకోవాలి మీరు. సాటిస్ఫైడ్ సి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1,5 సచ్ దట్ ఇలా రాసుకొని మనం f dash c కావాలి మనకి. f dash c ఇప్పుడు దీంట్లో మన ఫార్ములా చెప్పే స్టేట్మెంట్స్ లో అయితే ఆ స్టేట్మెంట్ చూడకపోతే చూడండి ఒకసారి, మీకు అర్థమైంది. దాంట్లో చూసిన తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేయండి. తర్వాత దీనికి నేను ఫార్ములా f of b మైనస్ f of a బై b మైనస్ a, దిస్ ఈజ్ ఏ ఫార్ములా దానికి. ఓకేనా, ఇప్పుడు ఈ ఫార్ములాని మనం యూజ్ చేస్తాం దీంట్లో. అర్థమైందా, ఈ ఫార్ములాని మనం యూజ్ చేసి దాంట్లో కరెక్ట్ చేస్తాం. f dash c. ఓకే, f dash c ఎందుకు రాసుకున్నాం అంటే f of b అంటే ఏంది, ఇది a అనుకున్నాం, b అనుకున్నాం, ఇది a ఇది b అనుకున్నాం. ఓకేనా, సపోజ్ a అండ్ b ఇది రెండు సపోజ్ కాదు. ఇప్పుడు b అంటే 5 మైనస్ f of a అంటే 1. ఓకేనా, ఇప్పుడు b మైనస్ a 5 మైనస్ 1. ఓకేనా, ఇలా రాసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా రాసుకున్నాం. తర్వాత f dash c అంటే ఎంత, f dash c x ప్లస్ లో 3 రాసుకున్నాం. అందుకనే x ప్లస్ లో c రాసుకుంటాం. 2c ఇదండి. 2c ఈజ్ ఈక్వల్ టు f of b అంటే మనం f తీసేస్తే 5 స్క్వేర్ అని రాసుకున్నాం. ఇక్కడ 1 f తీసేస్తే 1 స్క్వేర్ అని రాసుకున్నాం. ఇక్కడ 5 మైనస్ 1 అంటే 4. ఇలా రాసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది. 2c మళ్ళీ 2c ఈజ్ ఈక్వల్ 5 స్క్వేర్ అంటే ఎంత, 25 మైనస్ 1 స్క్వేర్ అంటే 1 4 s రాసుకున్నాం. తర్వాత 2c ఈజ్ ఈక్వల్ టు 24 మైనస్ 24 బై 4. 25 మైనస్ 1 అంటే 24 బై 4. 4 1s 4 6 జార్. ఓకేనా, 4 1s 4 6 జార్. ఓకేనా, 2c ఈజ్ ఈక్వల్ టు 6. 2 1s 2 3s. ఓకేనా, మనకి సి వాల్యూ వచ్చింది, సి ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. సి వాల్యూ అనేది 3 వచ్చింది అనమాట. ఓకేనా, నెక్స్ట్ సి అనేది 3 వచ్చింది. ఇప్పుడు మనం సి ఈజ్ ఈక్వల్ టు 3 డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దేంట్లో 1,5 లో. ఇది విచ్ ఈజ్ రిక్వైర్డ్ సొల్యూషన్. 3 అనేది 1 కి మధ్యలో 5 కి మధ్యలో ఉండిద్ది. 1 కి 5 కి మధ్యలో 3 వాల్యూ అనేది ఉండిద్ది అనమాట.
అది దీని ఒక మీనింగ్. ఓకేనా, లాస్ట్ దీని ఒక మీనింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇది మీ బీటెక్ చదివే ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మన పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.